అందరికీ రామ్ రామ్ అండి. రోజు వర్షాలే పడుతున్నాయి కదా! ఈ ఈ వర్షానికైతే మా పెరట్లో అయితే చాలా గడ్డి అయితే వచ్చింది. చూడండి ఎంతగానో మొలిచిందో. మనం చేన్లలో, పొలంలో మొలిచినట్టే మొలిచింది. మా ఇంటి పక్కన పెరట్లో చూడండి. ఘోరంగా అయితే మొలిచింది. ఈ గడ్డి పైన చిన్న చిన్న దోమలు, క్రిమి కీటకాలు అయితే తయారవుతాయి. అసలే వర్షాకాలము. ఈ వర్షాకాలంలో మన ఇంటి చుట్టూ అయితే మనం నీట్గా ఉంచుకోవాలి. ఎందుకంటే దోమలు, ఈగలు అన్నీ తయారవుతూ ఉంటాయి అన్నట్టు. అసలే వర్షాకాలం. వర్షాకాలంలో వాటిపై నుండి వచ్చి దోమలు అసలు మనల్ని కుట్టినాయి అనుకో విషజ్వరాలు వస్తాయి. మలేరియా కానీ లేకపోతే టైఫాయిడ్ అలాంటి వచ్చేస్తాయి. అందుకోసమని మనం ఇంటి పక్కల చుట్టూ కానీ మొత్తం నీట్గా ఉంచుకోవాలన్నట్టు. మన చుట్టూ వాతావరణము ఎంత బాగుంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాము. అందుకోసమని నేనైతే మా పెరట్లో అయితే ఈ ఈ కలుపు మొక్కలను అయితే తీసేస్తున్నాను. మంచి మొక్కలను పెట్టడానికి మన పూల మొక్కలు కానీ కూరగాయల మొక్కలు కానీ పెట్టుకోవచ్చు. ఈ గడ్డినంతా తీస్తున్నాను నేను ఈరోజు. చూడండి ఎంత గడ్డి మొలిసిందంటే అసలు చేన్లలో కూడా మొలవదు ఇంతగానం గడ్డి. ఈ రోజు పడే వర్షానికైతే చాలా గడ్డి మొలిచింది. అసలు మా పెరట్లో చూడండి ఎంతగానో మొలిచిందంటే ఘోరంగా మొలిచింది. అసలు ఈ గడ్డిలో అసలు పాములో తేల్లో వస్తాయన్న భయం కూడా వస్తుంది. అలాంటి చూడండి ఇంతగానం గడ్డి మొలిచింది. నేనైతే మొత్తం గడ్డి తీస్తున్నాను. ఈ గడ్డి అయితే నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే పూల మొక్కలు, కూరగాయల మొక్కలు అంటే చాలా ఇష్టం పెంచుకోవడం. కానీ ఈ గడ్డి ఒక్కటే ఇష్టం ఉండదు. ఎందుకంటే దాన్ని తీయాలి. అసలు తీయాలంటే యాస్ట్ వస్తుంది. చూడండి ఇంత గడ్డి కుప్పలు కుప్పలు పడుతుంది. ఘోరంగా కుప్పలు అయితే ఘోరంగా పడ్డాయి. ఒక 10 కుప్పల దాకా పడ్డాయి. అసలే చూడండి ఘోరంగా దాంతోటి యుద్ధం చేసినట్టే మొత్తం గడ్డి తీస్తున్నాను. అసలు మా అమ్మ నాన్నలకైతే వ్యవసాయం చిన్నప్పుడు. అయితే ఇట్లా సండే రోజు కూలోళ్ళు రాకపోతే అమ్మ ఇట్లా పొలం పనికి తీసుకెళ్ళేది. నాకైతే పొలం పని రాదు, వంట పని వస్తుంది కానీ పొలం పని రాదు. పత్తి చేనులో తీసుకెళ్తే ఇట్లా కలుపు తీస్తే ఆ కలుపుతో పాటు మొక్క వచ్చేసేది అన్నట్టు, పత్తి మొక్క. దాన్ని అమ్మ చూడనప్పుడు నేను ఏ స్థానంలో ఉందో అదే స్థానంలో పెట్టేసేదాన్ని. అది వల్లిపోయాక మాత్రం అమ్మ ఘోరంగా తిట్టేది. అందరూ ఇక మేమందరం అయితే మా చెల్లె వాళ్ళైతే మంచిగానే తీస్తారు. కానీ నేనే మొత్తం చెట్లు అయితే కలుపు మొక్కతో సహా తీసేసేదాన్ని. మళ్ళీ అది ఏ స్థానంలో ఉందో ఆ స్థానంలో పెట్టేసేదాన్ని. ఇప్పుడు చూడండి గడ్డితోటి యుద్ధం చేసి మొత్తం గడ్డి అయితే తీసేసాను, క్లీన్ చేశాను, మొత్తం తీసి పడేసాను. ఇప్పుడు మా పెరట్ అయితే మొత్తము చూడండి మా పెరట్లో మొత్తం గడ్డి లేకుండా క్లీన్ అయితే చేసేసాను. ఇప్పుడైతే ఎంత అందంగా మళ్ళీ కొత్త కొత్త మొక్కలు పెట్టుకోవచ్చు. కూరగాయల మొక్కలు కానీ పూల మొక్కలు కానీ పెట్టుకోవచ్చు. మళ్ళీ చూడండి మన పని మనం చేసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేసినట్టు కూడా ఉంటుంది. చూడండి ఎంత నీట్గా అయిపోయిందో. ఇప్పుడు అసలే దోమలు తయారు కావు, ఈగలు ఉండవు, ఏది ఉండవు. కాబట్టి ఇలా ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి కదా, రోజైతే చేస్తలేం కదా. అందుకోసమని ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే కూడా బాగుంటుంది. చూడండి నేనైతే మొత్తం మా పెరట్లో మొత్తం గడ్డి తీసేసాను. తులసి కడ్డీలు ఇట్లా పక్కకు పెట్టాను. ఇప్పుడు చూడండి మా పూల మొక్కలు ఎంత అందంగా కనిపిస్తుందో. అందరు చూడడానికి ఎవరైనా మన ఇంటికి వచ్చినా కూడా ఎంత నీట్గా ఉంచుకున్నారో అని కూడా అంటారు. కానీ చూడండి మాదైతే నీట్గా అయిపోయింది. నాతో పాటు ఈ పక్షి కూడా నా చుట్టూ ఎగురుకుంటూ ఉంది. పొద్దున్నుండి నేను గడ్డి ఎంతసేపు తీసానో అంతసేపు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి.